జగన్ మీద సీబీఐ కేసులు ఇవాళ కొత్త కాదు. 2010 సంవత్సరంలో అప్పట్లో సోనియా గాంధీ పెట్టించింది. ఆ మొక్క చిదంబరమే చెప్పాడు. లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు కూడా చెప్పారు. కావాలని పెట్టించింది తన మాటేం లేదు అన్నటువంటి దాంట్లో. దాంట్లో ఇక్కడ ఇంప్లీడ్ అయ్యి తెలుగుదేశం పార్టీ దాన్ని సాగదీసినటువంటిది కరెక్ట్. ఎందుకంటే అంతకుముందు సోనియా గాంధీ, కనిమొళి, రాజాల లాంటి వాళ్ళ మీద కూడా ఇట్లాగే దొంగ కేసులు పెట్టించింది. వాళ్ళు వరకే పోరాడుకున్నారు. దానివలన అక్కడ ఏఐఏడీఎంకే గాని వాళ్ళెవరు ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి అక్కడితో అయిపోయింది. కానీ ఇక్కడ చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అయ్యి, ఇందులో అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు వీళ్ళందరూ ఇంప్లీడ్ అయ్యి, తర్వాత ఇక్కడ న్యాయస్థానాల్లో వాదనల తర్వాతన ఆ జగన్‌ని వెంటాడటం, అరెస్టు, జైలు ఇయన్నీ అయిపోయినాయి. అయితే ఆ బెయిల్ వచ్చాక అనేక సార్లు తను విదేశాలకెళ్ళాడు. విదేశాలకెళ్ళే ప్రతిసారి కూడా ఒక కమ్యూనికేషన్‌కి సంబంధించినటువంటి అది ఇచ్చెళ్ళాలి సీబీఐకి అనేది ఒక సహజసిద్ధంగా జరిగింది. తను అప్పటినుంచి ఈ రోజు దాకా చెప్తుంది తన పేరుతో ఏ ఫోను తీసుకోడు. తన పక్కన ఉండేటటువంటి వాళ్ళ ఫోన్ నంబర్ ఇస్తాడన్నట్టు చాలా క్లియర్‌గా చెప్పుకొస్తున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు నిన్నగాక మొన్న వెళ్ళాడు. లండన్‌కి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు కమ్యూనికేషన్‌కి ఏదంటే ఇచ్చారు. ఆహ్, అది ఉత్తుత్తిదే ఊరికినే మళ్ళీ జగన్ రాడు అనుకుంటే సీబీఐ కోర్టే ఇవ్వదు. చంద్రబాబు గారికి ఇవ్వలేదా బెయిలు? అప్పుడు కూడా కోర్ట్ ఏమంది? అంత పెద్దోళ్ళు ఎక్కడికి పోతారయ్యా అంది. ఇక్కడైనా అంతే గదా! ఎన్నో సార్లు ఎళ్ళొచ్చాడు గదా! ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎక్కడికి పోతాడు జగను? కానీ ఇక్కడ ఎవరో సీబీఐని ప్రోత్సహించారు. రెచ్చగొట్టారు. సీబీఐని వాడారు పావుగా. అందుకని సీబీఐ పిటిషన్ ఎయడం ఏంటి? అతని ఫోను ఇచ్చిన నంబర్ సరిగ్గా పనిచేయలేదు. 3 సార్లు మేము చేసామంటం ఏంటి? తర్వాతన అతను ఆ నంబర్‌లో లేడని చెప్పడం ఏంటి? అతనిలో లేదని చెప్పడం ఏంటి? నిన్న కోర్ట్‌కి వేస్తే సీబీఐ కోర్ట్ కొట్టిపడేసింది ఆ కేసు. సీబీఐకే షాక్ ఇచ్చింది. ఎందుకని? అతను తన ఫోన్ వాడనని ఇంతకుముందు అఫిడవిట్ ఇచ్చాడు. ప్లస్ ఆళ్ళ సహాయకుల దగ్గర ఉన్నదని ఇచ్చాడు. ఆ ఫోన్ రన్నింగ్‌లోనే ఉంది. అట్లాగే ఆళ్ళిచ్చిన మెయిలు అన్నీ రన్నింగ్‌లోనే ఉన్నాయి. ఈ ప్రత్యేకించి ఫోనుకి సంబంధించి కేసేయాల్సిన అవసరం ఏముందని కొట్టిపడేసింది. అంటే ఎవరో రెచ్చగొట్టారు సీబీఐని. ఎవరు? బీజేపీనా? తెలుగుదేశమా? తెలుగుదేశం రెచ్చగొడితే బీజేపీ చేసి పెట్టిందక్కడ. ఇది తేలాల్సుంది.